ముచ్చట కార్యక్రమానికి బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజాం వెంకటేశ్వర్లు. నమస్తే. సామాజిక విశ్లేషకులు సార్. నమస్తే సార్. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. చూసుకుంటే కనుక నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం కాస్త ఊరటనిచ్చినట్టు ఏదో ప్రెస్ బ్రీఫింగ్ అయింది. నిన్న చూసుకుంటే కనుక ఇదే ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి విలీనానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ బ్యాంకుల విలీనానికి సంబంధించి అంటే చూడన్నట్టు ఒక్కటే విచిత్రం ఏంటంటే ఆర్థిక మాంద్యం అనేది దేశాన్ని చుట్టుముట్టింది. దాని నుంచి బయటపడాలనే ప్రయత్నంలోనే ఇప్పుడు 10 బ్యాంకులను కలిపి 4 పెద్ద బ్యాంకులు చేశారు. దాంట్లో భాగంగానే నిన్న మనకు విలీనాన్ని ప్రకటించినారు. దీంట్లో 30,000 పైగా శాఖలు విలీనమవుతున్నాయి. 27 నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు 12కు తగ్గుతున్నాయి. దీంతో ఏం జరుగుద్దంటే 4 పెద్ద బ్యాంకులు కలిపి చేసేయాలనుకోండి, నిరర్థక ఆస్తులు ఉన్నాయనుకోండి, ఒక బ్యాంకులో నిరర్థక ఆస్తులు ఒక దాంట్లో లేవు. అప్పుడు ఏమైపోతుంది, నిరర్థక ఆస్తులను ఎదుర్కొనే పెట్టుబడి శక్తి పెరుగుద్ది. 4 బ్యాంకుల పెట్టుబడి అనేది పెడుతుంది. తర్వాత ఏంది, గవర్నమెంట్ కూడా కావాల్సినంత పెట్టుబడిని బ్యాంకులకు ఇంజెక్ట్ చేస్తుంది. దాంతో కూడా ఏమవుతుంది, గ్రామ రుణాలు కానీ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి, అంటే వీక్ అయిపోయినాం కదా, జీడిపి పడిపోయింది కదా, అట్లాగే రుణ వితరణ కూడా పెంచాలి. రుణాలు ఇవ్వలేదనుకోండి గవర్నమెంట్ దివాలా తీసింది అనుకుంటారు. తర్వాత ఇంకోటి ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయాలి, బ్యాంకులను ఆర్థికంగా పటిష్టం చేయాలి. రుణ వితరణ పెంచాలంటే ఏం చేయాలి, పెట్టుబడిని ఇంజెక్ట్ చేసుకుంటూ బ్యాంకులన్నింటినీ కలిసి ఒక బ్యాంకుగా చేస్తే ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్న కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఎక్కడ ఉంది, వాటిని విలీనం చేస్తే ఏంటంటే దేశం అంతటా కూడా ఒక సమగ్రమైన రుణ వితరణ, సమగ్రమైన ఆర్థికంగా అంటే సిస్టంలో పెట్టి పంపించడం ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం నిన్న ఇది చేసింది మంచి విషయమే. ఇంకోటి ఏంటంటే మనది ఏంటంటే నిరర్థక ఆస్తులు 8.65 లక్షల కోట్లు ఉండేది. అదొక దరిద్రం మనకు. ఇప్పుడు ఏమైంది, 7.9 లక్షల కోట్లకు తగ్గింది. అంటే మార్చి నుంచి ఇప్పటికే దాన్ని అంటే నిరర్థక ఆస్తులను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులలో డబ్బు ఎక్కువ ఉంటుంది. డబ్బు ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు నీరవ్ మోడీని ఎంబడబడుతున్నారు. తర్వాత ఇప్పుడు చూడండి, చంద్ర ఉన్నాడు కదా, సుభాష్ చంద్ర, ఆయన కూడా ఏం చేసినాడు, డబ్బుల కోసం ఒత్తిడి పెడితే ఆయన 3 సోలార్ యూనిట్లను అదానికి అమ్ముతున్నాడు. దాంతో ఏమవుతుంది, బ్యాంకులకు వచ్చే డబ్బు పెరిగిపోతుంది. అది నిన్ననే వచ్చిన వార్త. ఎందుకంటే సోలార్ యూనిట్లు అంటే అంతటా డిమాండ్ ఉన్నది, కానీ 3 సోలార్ యూనిట్లు అమ్ముతున్నాడు, లాభదాయకం కాబట్టి అదాన్ని తీసుకున్నాడు. దీనివల్ల ఏమైపోతుంది, అహ్మదాబాద్ బేస్డ్గా ఉన్న కంపెనీ అని అదానికి వస్తాయి, దాంతోపాటు డబ్బులు ఏమవుతాయి, బ్యాంకులకు వస్తాయి. కనుక నిరర్థక ఆస్తులను అమ్మేసి పెట్టుబడి రంగాన్ని వృద్ధి చేయడం ఇది మంచి ఆలోచన. దాంతో పాటు చూస్తుంటే కనుక జీడిపి దాని అనుబంధ సంస్థ వాటికి రుణాలు ఇచ్చే అంత స్తోమత ఉండకపోవచ్చు ఒక్కోసారి. అలాంటి టైంలో వీటిని తీసుకెళ్లి పెద్ద బ్యాంకులతో అనుసంధానం చేయడం వల్ల వాటికి స్వతహా డబ్బు పెరిగే శక్తి ఉంటుంది కాబట్టి దానివల్ల కాస్త మనకి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవైజేషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆలోచిద్దాము, 2019-20లో 5% నమోదైంది జీడిపి వృద్ధి రేటు. అంతకుముందు ఎంత ఉండే, ఏప్రిల్ జూన్లో 5.8 ఉండే, పడిపోయింది. తర్వాత చైనాతోటి కంపేర్ చేస్తుంటారు ప్రపంచం అంతా. మనని ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ అన్న పరిస్థితిలో చైనాలో లాస్ట్ ఇయర్ అన్నిటికంటే తక్కువ కనిష్ట వృద్ధి రేటు జరిగింది. ఎంత వాళ్ళది కూడా అటువంటి దానికంటే కూడా మనం చైనాలో 6.2 ఉంటే మనం 5కి వచ్చినాం. వాళ్ళు కూడా 27 ఏళ్లలో ఇంత తక్కువ లేదు, 6.8 చైనాకు. చైనా కంటే కూడా మనం తక్కువ వచ్చినాం. దీన్ని ఎట్లా ప్రపంచంలో మన ఇమేజ్ పెంచుకోవడానికి, నిజంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ బ్యాంకింగ్ సంస్కరణలు, జీడిపి వృద్ధి రేటు కూడా మన అవసరం. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. చూడండి, తయారీ రంగం క్షీణత, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బాగాలేదు. అలాగే వ్యవసాయ రంగంలో స్తబ్దత. ఎందుకంటే ప్రజల్ని వ్యవసాయం నుంచి నగరీకరణ కిందకి, నగరాలకు వలస వచ్చే పరిస్థితి చేద్దామని చెప్పి ప్రపంచ బ్యాంకు, దాంతో ఏమైపోయింది, వ్యవసాయ రంగంలో స్తబ్దత ఏర్పడ్డది. దీంట్లో పెడితే ఏమైందో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు మందగించబడ్డాయి. కానీ చూసిలా తెలంగాణ వీటికి అన్నిటికీ రివర్స్. వ్యవసాయ రంగంలో అంతటా మందకొడుకుంటే మనం ఏం చెప్తున్నాం, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఉంటే మన దగ్గర స్టార్టప్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. తర్వాత వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గితే ప్రతి నెల మీరు ఎక్కడన్నా ఏ ఊర్లోనూ పోనీయండి, అసలు ఎవరు కొంటున్నారంటే ఆసరా పింఛన్లు వచ్చిన వాళ్ళే కొంటున్నారు. మార్కెట్లో వచ్చే డబ్బు అంతా ఆసరా పింఛన్లతో వచ్చే డబ్బుతోటే కొనుగోలు శక్తి పెరుగుతున్నది. ఈ విషయంలో భారతదేశం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణను చూసి నేర్చుకోవాల్సింది 3: వినియోగదారుల శక్తి పెంచడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెంచడం. కనుక ఈ దిశలో మన భారత ప్రభుత్వం అద్భుతమైన పని చేసిందని మనం అనుకోవాలి.
గత 2 వారాల క్రితం ఈ నెల ఒకసారి చూసుకునే దగ్గర ముందు గత కొంతకాలం క్రితం ఒక ప్రైవేట్ సంస్థ కూడా అనడం జరిగింది, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా సరే ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్న పరిస్థితి, అంత సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పి. సో అలాంటి స్టేట్మెంట్ ఒక ప్రముఖ దిగ్గజ సంస్థ నుంచి వచ్చిన తర్వాత గత వారం నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన విడుదల చేయడం, నిన్న బ్యాంకుల విలీనం, అలాగే నిన్న చూసుకున్నట్టయితే ఆవిడ స్టేట్మెంట్ ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత సాయంత్రం ఆ టైంలో జీడీపీ గ్రోత్ కనిష్టానికి ఉండడం, 5% వృద్ధి రేటుగా నమోదు కావడం, ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే ఆర్థిక మాంద్యం మనకి వచ్చేసింది, అంటే ఎంటర్ అవుతుంది అనే వచ్చేసింది. అందుకే 5% పడిపోయింది. ఇంకొకటి కూడా చూడండి, వీళ్ళు ఏమనుకున్నారు, ఎఫ్ఎఫ్ అంటే విదేశీ పెట్టుబడిదారులు సంపన్న వర్గాలు పెట్టుబడులు పెడుతున్నారు, దీంట్లో 7% మనం సంపన్న వర్గాల మీద సర్చార్జ్ చేయాలని చెప్పారు కదా. చెప్పిన తర్వాత వాళ్ళు బాగా నర్వస్ అయిపోయినారు విదేశీ పెట్టుబడిదారు. మేము ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి, చైనాలో పెట్టుకోవచ్చు, ఇంకో. అందుకని ఇప్పటికీ 15 లక్షల కోట్ల సంపద కోల్పోయినారు. మార్కెట్ అంత పడిపోయింది. అంటే మదుపర్లది 15 లక్షల కోట్ల సంపద సర్చార్జ్ తోటి. అయితే విదేశీ పెట్టుబడుల మీద వాళ్ళు ఏం చేసారు, 7% వేసారు. ఆ 7% తోటి ఏమైంది, బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు 2250 కోట్ల ఉపశమనం చేశారు. అంటే అంత వాళ్ళు తీసేస్తుంటే చుట్టూ ఉన్న మదుపర్లు ఇండివిజువల్స్ కూడా భయపడిపోతారు కదా, విదేశీ పెట్టుబడిదారులు పోతున్నారు, సంపన్న వర్గాలు పోతున్నాయని. దాంతో ఏం జరిగింది, సెన్సెక్స్ నిన్నటికి 224 పాయింట్లు చివరిలో పెరిగింది తప్పితే మొన్న ఒక 1000 పాయింట్లు పెరిగింది. అంతకుముందు మాత్రం ఎంత పడిపోయింది, కుప్ప తిప్పలుగా పడిపోయింది. కనుక దీన్ని మనం గమనించుకొని ఈ సర్చార్జ్ని తీసేసింది. ఇప్పుడు సర్చార్జ్ని తీసి వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అది రూపాయి విలువ కూడా చూసినా నిన్ననే కోలుకున్నది 33 పైసలు, కానీ ఎప్పుడు అది కూడా పడిపోతున్నది. బంగారం రేటు కూడా చూసినా మొన్న 1000 రూపాయలు పెరిగింది, నిన్న 500 రూపాయలు మైనస్. అంటే మొన్నటి కంటే అంటే మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది. వెండి కూడా 500 రూపాయలు కిలోకి తగ్గింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్ళు పెట్టిన సంస్కరణలు ప్రజలకు పెట్టుబడిదారులకు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయని అనుకోవచ్చు కదా. సో చూసుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే మార్కెట్ కాస్త స్తబ్దుగా అనుకుంటే కానీ కొంచెం కిందకి దిగింది, తర్వాత కింద వారం కొంచెం కొంచెం పెరిగింది, అండ్ నిన్న కూడా పెరిగింది, నిన్న కూడా కొంచెం చివరిలో పెరిగడం చూసాం. అంటే మళ్ళీ మదుపర్లు రావచ్చు ఈ నెక్స్ట్ వీక్ లో మనం చూడొచ్చు. రైట్, మనం మాట్లాడుతున్నట్టు ఆర్థిక మాంద్యం అన్నట్టు తగిలింది అంతే. కోలుకోవడానికి మీ యొక్క ఇప్పుడు ఇవే 4 వ్యవసాయ రంగం, వినియోగదారులను శక్తివంతం చేయడము, తర్వాత ఎందుకంటే 170 మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. మరి రైతులను కనుక బలోపేతం చేయకపోతే ఇట్లా. వినియోగం కూడా ఎవరు, చిన్నవాళ్ళు ఏంది, చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనేటోళ్ళు, వాళ్ళకు నెలకు 1000-2000 రూపాయలు వస్తుంటే డెఫినెట్గా వాళ్ళ కొనుగోలు శక్తి పెడుతుంది కదా. అందుకే గ్రామాలలో చూడండి, ఎప్పుడైనా ఆసరా పింఛన్లు వచ్చిన వారం మార్కెట్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయి, తర్వాత లేదు. అంటే ఎక్కువ డబ్బు వచ్చేది ఎక్కడిది, ఆసరా పింఛన్లే. ఇవి ఇతర రాష్ట్రాల్లో లేవు, ఏపీలో కూడా ఉన్నాయనుకోండి. అది సీఎం గ్రామ బాట. నెక్స్ట్ దాని విషయానికి వస్తే కనుక పల్లెబాట గురించి మనం మాట్లాడుకుంటే మీ విశ్లేషణ ఉండబోతుంది. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, గ్రామాలను మనం బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలంటే ఏంది, గ్రామాలను కూడా ఏమని చెప్తున్నాడు సీఎం, 5 సంవత్సరాలు కలిసి పంచవర్ష ప్రణాళిక చేసుకోండి. ఏ సంవత్సరం ఏది చేస్తాం, ఏ నెల ఏది చేస్తామనండి, మీకు నెల ఇస్తాడు. 339 కోట్లు తను ప్రతి నెల మేము మీకు డబ్బిస్తాము, మీరు మాత్రం దీన్ని సద్వినియోగం చేసి గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి, ఇది కూడా చూసినా ఎక్కడ లేదు, ఎక్కడనే గ్రామ పాట. దీనికోసం చూడండి, మేధోమదనం కూడా ఎంత జరుగుతుంది, ఇదివరకు 2 రోజులు జరిగింది, మళ్ళీ 3వ తేదీ నాడు మళ్ళీ అందరితో పెట్టినాడు. తర్వాత ఒక్కొక్క విలేజ్కు ఒక్కొక్క మండల ఆఫీసు నుంచి ఒకటి ఇన్ఛార్జ్, అంటే మండల ఆఫీసులో ఉన్న వాడికి బాధ్యత ఆ ఊరి డెవలప్మెంట్ మీద ఒక్కొక్క. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సఫాయి కార్మికులు నా చిన్నప్పటి నుంచి 50 ఏళ్ళుగా చూస్తున్నాను, 1000 రూపాయలు 200. సఫాయుడు అంటే అతి నీచమైన ఉద్యోగం, అటువంటి వాళ్లకు గ్రామ పంచాయతీ నిధులను పట్టిస్తున్నారు. 1000 రూపాయలు, 2000, 3000. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, మేము డబ్బిస్తాం, 8500 రూపాయలు చేస్తామని చెప్పి. ఎంత గొప్ప విషయం. గ్రామ పంచాయతీకి బరువు లేదు, సఫాయి కార్మికులు అందరితో. ఎంతమంది, 36,000 మంది. హైదరాబాద్లో సఫాయి కార్మికులకు పెంచినారు, కానీ ఊర్లలో గ్రామ పంచాయతీ ఇది ఫస్ట్ టైం. కనుక ఏంది, అభివృద్ధి ఫలాలు గ్రామాలకు కూడా చేరుతుంది, చేరాలి కూడా. వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది, అప్పుడు వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం అనేది జరుగుతుంది. ఇది పల్లె బాటలో మొదటి 30 రోజుల ప్రణాళిక, తర్వాత 30 రోజులు మళ్ళీ చూద్దాం. ఇదే అందరూ చేయాలి, అన్ని గ్రామాలు కూడా దేశమంతటా అభివృద్ధి చెందాలి. గత కొద్ది రోజుల క్రితమే మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది, సీఎం కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆర్థిక మాంద్యం మనకు అటాక్ అవుతుంది, అది
దాదాపు రీచ్ అయింది మనకు తెలుస్తలేదు. నోట్ల రద్దు జరిగింది, దాని నుంచే మనకు డిమానిటైజేషన్ నుంచి మనకు అయిపోయింది. తర్వాత జిఎస్టీ ఒడిదుడుకులు, ఆర్థిక మాంద్యం 3 తగిలిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు కదా. కాబట్టి ఉన్న నిధుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, నిధులు సమకూర్చిన దిశగా ప్రయత్నం చేయాలి, ఉన్న నిధులు ఎంత ఉంటే అందులో వాడుకుంటూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మన బడ్జెట్ వస్తున్నది. ఎందుకు అడగాలంటే చూడండి, ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం వచ్చేసింది, చైనాలో కూడా, దేశమంతటా ఆర్థిక మాంద్యం. మరి మనం తెలంగాణ ఎట్లా తప్పించుకుంటుంది అనేందుకు అభివృద్ధి ప్రాజెక్టులకు మనం ఏపీలో 10 ఏళ్ల బడ్జెట్లో మనకు 54,052 కోట్లు ఎలాంటి చేసింది తెలంగాణకు. అప్పుడు 10 ఏళ్లలో 54 అంటే ఏటా ఇంచుమించు 5,000 కోట్లు. తెలంగాణ వచ్చిన 5 ఏళ్లలో 1,02,140 కోట్లు 5 ఏళ్ళకే. అంటే ప్రతి ఏటా 20,000 కోట్లు బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్, క్యాపిటల్ అనేది ఇండక్ట్ చేయడం ఇతర రూపాల్లో కూడా. అంటే లోన్స్ అవింట్లో కూడా 1,64,000 కోట్లు. అంటే సంక్షేమం అభివృద్ధి 2 ఉన్నాయి. బయట సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఇక్కడ ఏమవుతుంది, సంక్షేమం జరుగుతున్నది, దాంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతున్నది, దాంతో ఏమవుతుంది, పంట పండుతుంది. అందుకే కేసీఆర్ ఒక మాట అన్నాడు, 2 ఏళ్లలో కాళేశ్వరంలో కింద పండే పంటతోటి మనం పెట్టిన మొత్తం ఖర్చు వెళ్ళిపోతుంది, ప్రజల చేతిలోకి 80,000 కోట్ల పంటతో రూపంగా సంపద వస్తుంది అన్నాడు. కనుక అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి. ఈ రెండింటిని పెట్టుకుని వ్యవసాయం ఒకటి, నీటిపారుదలకు ప్రతి సంవత్సరం మనం 25,000 కోట్లు ఇస్తున్నాం, ఈసారి 35,000 కోట్లు ఇస్తా అంటున్నారు. ఎందుకంటే మనకు పాలమూరు రంగారెడ్డి కూడా ఈ సంవత్సరం మనం టేకప్ చేయాలి. ఉదాహరణకు ఆలోచిద్దాం, 2014-15లో బడ్జెట్లో 8,373 కోట్లు మనం పెట్టింది క్యాపిటల్. 15-16లో 13,000, అంటే ఇంచుమించు డబుల్. 16-17లో 33,000, ఇంకా డబుల్. 17-18లో 23,000, ఇప్పుడు 22,000. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మనం 5,000 కోట్ల నుంచి 8,000 కోట్ల నుంచి 22,000 కోట్లు, టోటల్ బడ్జెట్ 47,000 కోట్లు. కనుక దీంతో ఇండక్ట్ చేసినట్టయితే ప్రజలు, సమాజం అభివృద్ధి చెంది తెలంగాణలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది ప్యారలల్గా సమాంతరంగా నడిచి ప్రజలందరూ సుఖపడాలి. ఇదే పద్ధతిని భారత ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి. చేస్తే ఏమైందంటే తినడానికి తిండి ఉంటుంది, 5 ఏళ్లలో ప్రతి రైతు దగ్గర 5 లక్షల రూపాయలు చూడాలంటున్నాడు సీఎం. అట్లా భారతదేశం అంతా కూడా చూడాలి. రైట్ సార్. మానసి జోషి వైకల్యాన్ని అధిగమించి దానికి సంబంధించి, ఎందుకంటే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి గుర్తించండి, ఆ ప్రోడక్ట్ ఎక్కడ పుట్టింది, మన గోపిచంద్ అకాడమీలో పుట్టింది. అది గొప్ప మనకు. మానసి జోషి యూపీకి చెందినా కానీ, తర్వాత ఇది పారా బ్యాడ్మింటన్ అంటారు అనమాట, అంటే వికలాంగులకు, దాంట్లో వరల్డ్ ఛాంపియన్గా రావడం మనం నిజంగా సింధు ఎంత గొప్పనో ఇది కూడా అంత గొప్ప. తప్పకుండా మనం మానసి జోషిని అభినందిద్దాం, తప్పకుండా అభినందిద్దాం. V3 న్యూస్ నుంచి మానసి జోషికి అభినందనలు తెలుపుతూ, అలాగే సార్ చూసుకుంటే రేపటి నుంచి బండి తోలేటప్పుడు జర భద్రం, ఇంకా కొత్త సవరణ ఏదో రాబోతుంది. రేపు సెప్టెంబర్ 1 నుంచి, అంటే గణేష్ చతుర్థికి ముందు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వాహనాలు చాలా భద్రంగా ఉండాలి, ఎందుకంటే ఫైన్లు ఏవైతున్నాయి అవి కొంచెం గట్టిగానే ఉన్నాయని మాట్లాడు. దీనికి సంబంధించిన విశ్లేషణ ఎలా ఉండబోతుంది? సమాజాన్ని సినిమాలను సమాజము ప్రభావితం చేస్తుంది అంటారు కదా. భరత్ అనే నేనులా మొట్టమొదటిసారిగా ఇదే పెనాల్టీలు ఇస్తే ఇంత పెనాల్టీలు ఇస్తారంట. కానీ పెనాల్టీలు అనే భయం లేకపోతే, అడ్డగోలుగా లైసెన్స్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, వయసు లేకుండా, తర్వాత అడ్డగోలుగా యాక్సిడెంట్లు చేస్తూ దానికి భయపడకుండా ఈ గందరగోళం నుంచి అంటే ఒక భయం, బండి తోలేటప్పుడు భయం ఉండాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. కాకపోతే రిప్రజెంటేషన్లు వచ్చిన తర్వాత ఏమన్నా రిలాక్స్ చేయొచ్చు, కానీ ఈ మాత్రం భయం మాత్రం మనకు అవసరం. లేకపోతే ఎందుకు చెప్పండి, వేములవాడలో బస్సు కూలపడి ఎంత అన్యాయం, తాగి పిల్లల బస్సు నడిపితే 2 అన్యాయంగా దుర్మరణం చెందినారు కదా. అంతకుముందు కూడా 2-3 యాక్సిడెంట్లు మనం చూసినాం. కనుక బండి తోలేటప్పుడు భద్రంగా ఉండడం అనేది గవర్నమెంట్ బాధ్యత తీసుకున్నది. ఇప్పటిదాకా అది ప్రజలలో, ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకున్నది. అది రైట్ సార్. తీరంలో కూడా మనం ఏదైతే సంబంధించి భూతాపం పెరుగుతాం, దీని గురించి మనం చాలా సార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భూతాపం తగ్గనట్టు ఏం చేయాలి, చెట్లు పెట్టాలి. చెట్లు ఎవరు పెడుతున్నారు, మళ్ళీ మనమే పెడుతున్నాం. ఇప్పుడు కంపెనీ నిధులు కూడా మనకు 3,300 కోట్లు వచ్చినాయి. మళ్ళీ దాన్ని ప్రజలకు ఇస్తే మళ్ళీ చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు 1,200 ఎకరాల్లో చెట్లను పెంచి కలెక్టర్లందరూ తీసుకుపోయి చూపెట్టి, అయ్యా ఇదే మీరు చేయండి, కాపీ ఇట్, ఇక్కడ గజ్వేల్లో ఏం జరిగిందో అదే చేయమంటున్నాడు. ఒక్కొక్క
జిల్లాలో ఒక్కొక్క చోట 1200 ఎకరాలు కనుక పెరిగినట్టయితే ఒక్క జిల్లాని చూసుకుంటే కూడా 36,000 ఎకరాలు పెరుగుతుంది. కనుక ఇది తప్పకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు అమెజాన్ అడవులు 20% ఆక్సిజన్ ఇచ్చే అమెజాన్ అడవులు కాలిపోతుంది. దానికి కూడా కుట్ర ఉందంటున్నారు. కనుక మనమే రక్షించుకోవాలంటే ఏం చేయాలి? మనం హరితహారంకు పోవాలి. అదే బాధ్యత. అందుకే వీఆర్ఏలకు, వీఆర్ఓలకు, సర్పంచ్లకు అది కూడా భయం ఎందుకు పెట్టిన అందుకే. మరి లేకపోతే ఎట్లా? ఇక్కడ నుంచి డబ్బులు ఇస్తాం కానీ చెట్లు అనేది మనం పెంచాం కదా. కనుక చెట్లు పెంచే వాళ్ళు పెంచాలి, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇవ్వాలి. సమగ్రమైన అభివృద్ధితోటి తెలంగాణ అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇండియాలోనే మొదటి స్థానంలో ఉండాలి. అది ఒక మంచి కళ కనడానికి కూడా కష్టమా? చూసినట్టుగా అంటే ఏదైతే దీనికి సంబంధించి భూతాపం ఏదైతే పెరిగిపోతూ ముంబై సహా అనేక నగరాలకు ముంపు ప్రమాదం, 25 కోట్ల మంది నిరాశ్రయులు అవుతారు, మంచు కరగలతో తాగునీటికి కొరత, ఐక్యరాజ్య సమితి ముసాయిదా నివేదిక హెచ్చరిక. అట్లా కాదు, నీటి లెవెల్, సముద్రం నీటి లెవెల్ పెరిగితే మొన్న మద్రాసులో ఏమైంది? మద్రాసులో ఎప్పుడు లేని తుఫాన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా బాంబే కూడా అంతే, సముద్ర పొడ్డున కట్టుకున్నారు వాళ్ళు. అంటే ఒక్క 2 డిగ్రీలు పెరిగిపోయినట్టయితే బోలెడు వాటర్ సముద్రం మనం బొంబాయిని ముంచెత్తుంది. కనుక ప్రమాదాన్ని ముందే గ్రహించి ఈ భూతాపం పెరగకుండా మనం ఈ చర్యలు చేపట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు పూర్తి విశ్లేషణ, ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు అసలు కిరిసిపోయింది పేపర్ కదా. మాట్లాడుకుంటే అది పక్కా మనం చూసుకుంటే ఏదైతే బ్యాంకుల విలీనం సంబంధించి, అలాగే వృద్ధిరేటుకి సంబంధించి, అలాగే మన పల్లెబాటుకు సంబంధించి ఇవన్నీ అభివృద్ధి దిశలో దిద్దుబాటు చర్యలు కదా. దిద్దుబాటు చర్యలో భాగంగా దిద్దుబాటు చర్యలు ఆర్థిక అభివృద్ధి జరగడానికి మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాగే మీ వాల్యుబుల్ విశ్లేషణ మాకు అందించినందుకు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే బ్యాంకుల విలీనానికి సంబంధించి, అలాగే వృద్ధిరేటుకి సంబంధించి, అలాగే పల్లెబాటుకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మెయిన్ కథనాలుగా ప్రతి వార్తాపత్రిక, ప్రతి ప్రధాన దినపత్రిక ప్రచురించడం జరిగింది. సో ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.